ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. గమనించండి ప్రియులారా, మన దేవుడు అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్నాడు. అదృశ్యుడు అనగా కంటికి కనబడని వాడు. ఆ దేవుని యొక్క స్వరూపము, ఆయన స్వభావము, ఆయన గుణగణములన్నీ క్రీస్తులో దాగి ఉన్నవి కనుక ఆయనే దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అనగా ప్రతిబింబమును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో చూడవచ్చు. ఆయన దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, తండ్రి యందు నేనును నా యందును తండ్రియు ఉన్నామని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంతేగాక ఆయన మహాదేవుడు, మన రక్షకుడై ఉన్నాడని తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూడవచ్చు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో గమనించవచ్చు. కనుక ప్రియులారా, ఈ వచనములన్నీ క్రీస్తు యొక్క దైవత్వమును రుజువుపరుచుచున్నవి. కనుక ప్రియులారా, ఇటువంటి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతిస్తూ ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.